ఓం శ్రీ మాత్రే నమః. ఈరోజు ఈ వీడియోలో తులారాశి వారి గురించి ఎవరికీ తెలియని 10 నిజాలు మాట్లాడుకోబోతున్నాం. తులారాశి వారితో ఎలాంటి విషయాల్లో జాగ్రత్తగా ఉండాలి, వీరు ఏ ఏ విషయాల్లో ఎలా ప్రవర్తిస్తారనే దాని గురించి ఈ వీడియోలో స్పష్టంగా తెలుసుకుందాం. వీడియోని ఎక్కడ స్కిప్ చేయకుండా చూడండి. అదే విధంగా మీలో ఎవరైనా మొట్టమొదటిసారి కనుక మా ఛానల్ని చూస్తుంటే లైక్ చేసి సబ్స్క్రైబ్ చేసుకుని మీ ఫ్రెండ్స్లో కానీ మీ ఫ్యామిలీ మెంబర్స్లో కానీ ఎవరైనా తులారాశి వారు ఉంటే వారికి ఈ వీడియోని తప్పనిసరిగా షేర్ చేయండి. స్వాతి నక్షత్రంలోని 1, 2, 3, 4 పాదాలు మరియు విశాఖ నక్షత్రంలోని 1, 2, 3 పాదాల్లో జన్మించిన వారు తులారాశికి చెందుతారు. ఇది రాశి చక్రంలో 7వది. ఈ రాశికి అధిపతి శుక్రుడు. ఈ తులారాశి వారి యొక్క మనస్తత్వాన్ని కనుక చూసినట్టయితే తెలివితేటలు అధికంగా ఉంటాయి. అలాగే మేధావులుగా గుర్తింపును కూడా పొందుతూ ఉంటారు. జీవితంలో అత్యున్నత స్థాయిలను ఈ తులారాశి వారు అధిరోహించగలుగుతారు. ఈ తులారాశిలో జన్మించిన వారు జీవితాన్ని ఎప్పుడూ కూడా పోటీగా తీసుకుంటారు. అత్యంత ఉపాయంతో లక్ష్య సాధన దిశగా అడుగులు వేసి జీవితాన్ని సాధిస్తారు. తులారాశి వారు తమ అంతర్గత ఆలోచనలు ఎవరితోనే కూడా చెప్పుకోవడానికి ఇష్టాన్ని చూపించరు. అదేవిధంగా తులారాశి వారు ఇతరులకు వ్యక్తులకు జన్మించిన వారికి మంచి ప్రజాకర్షణ కూడా ఉంటుంది. అలిగిరికి అందంపై కూడా ఆసక్తి ఎక్కువగా ఉంటుంది. తమ అందచందాలను చూసి మురిసిపోతూ ఉంటారు. ఇతరులను ఆకట్టుకునే అందచందాలు కలిగి ఉండాలని ఎప్పుడూ ప్రయత్నిస్తూ ఉంటారు ఈ తులారాశి వారు. ఎక్కువగా అలంకారం చేసుకుని ఎప్పుడూ కూడా మురిసిపోయే స్వభావాన్ని కలిగి ఉంటారు. అలాగే ఎప్పుడూ తమ సౌందర్యాన్ని మెరుగుపరుచుకోవడంలో అధిక శ్రమను కలిగి ఉంటారు. దానికోసం సమయాన్ని ఎక్కువగా వేచిస్తూ ఉంటారు. ప్రజాభిమానాన్ని, ప్రజాకర్షణలు కూడా ఈ తులారాశి వారు కలిగి ఉంటారు. అలాగే తులారాశిలో జన్మించిన వారు ఇతరులకు వ్యక్తులకి లొంగకుండా అనేక జాగ్రత్తలు తీసుకుంటూ ఉంటారు. లలితా సహస్రనామం చదవడం వీరికి చాలా మంచి ఫలితాలను ఇస్తుంది. ప్రజబలం, సన్నిహిత వర్గం యొక్క అండదండలు, సంఘంలో మంచి పేరు వీరు కలిగి ఉంటారు. అలాగే దీపావళి రోజు చేసేటటువంటి లక్ష్మీ పూజ వీరికి మేలు చేస్తుంది. మేధ సాంకేతిక పరిజ్ఞానంలో అవసరానికి వస్తాయి. బాల్యంలో మిశ్రమ ఫలితాలు ఉన్నప్పటికీ స్వయం కృషితో ఉన్నత స్థితికి చేరుకుంటారు. అయితే ఈ తులారాశి వారు అందరితో కలిసిపోయే తత్వాన్ని కలిగి ఉండటం వల్ల 10 మందిలో కలివిడిగా ఉంటారు. 10 మందితో కలిసిపోయి కొత్త కొత్త విషయాలు తెలుసుకుని వాటి గురించి ఎక్కువగా ఆలోచన చేస్తూ ఉంటారు. స్నేహితులు కష్టంలో ఉన్నప్పుడు ఖచ్చితంగా ఆదుకుంటారు. చిల్లర వ్యాపారాలు వీరికి బాగా కలిసి వస్తాయి. వివిధ టెక్నికల్ రంగాల ఉద్యోగాల్లో కూడా వీరు ఉన్నత స్థాయికి వెళ్ళగలుగుతారు. విదేశీ వివాహం కూడా ప్రత్యేక ఆసక్తిని వీరు కలిగి ఉంటారు. కొత్త వ్యాపారాలు ప్రారంభించడానికి ఎప్పుడూ ప్రయత్నాలు చేస్తూ ఉంటారు. కానీ పెద్దలను కలిసి ఒక నిర్ణయం తీసుకుంటే లాభదాయకంగా ఉంటుంది. విద్య విషయాలపై అత్యంత ఇష్టంతో ఉంటారు. సాంకేతిక రంగాల్లో అభివృద్ధిని సాధిస్తారు. తమ జీవిత భాగస్వామిపై అమితమైన ప్రేమను పంచుకుంటారు. కాకపోతే ఆరోగ్యం విషయంపై శ్రద్ధ చూపకపోవడం వల్ల చిన్న చిన్న అనారోగ్య సమస్యలు పెద్దవిగా మారే ప్రమాదం ఉంటుంది. కాబట్టి జాగ్రత్తగా ఉండడం అనేది చాలా అవసరం. అలాగే బాల్యంలోని జబ్బులు కూడా వీరిని వెంటాడుతూ ఉంటాయి. కాబట్టి ఆరోగ్యం విషయంలో మీరు ఖచ్చితంగా జాగ్రత్త తీసుకోవాలి. శనివారం కలిసి వచ్చే రోజులు. ఆపదలో ఉన్న వారికి వీలైనంత సహాయం చేయడం వల్ల మంచి జరుగుతుంది. ఇది మీకు మంచి ఫలితాలను ఇస్తుంది. చీమలకు పంచదార లేదా బెల్లం కలిపిన గోధుమ పిండిని ఆరుబయట ప్రదేశాల్లో చల్లండి. దీని కారణంగా మీకున్న అనారోగ్య సమస్యలు తీరే అవకాశం ఉంటుంది. ఆరోగ్యం పరంగా మీకు అంతా మంచే జరుగుతుంది. ముఖ్యంగా వీరి యొక్క ఆదాయం కారణంగానే వీరి ఖర్చులు అనేవి కూడా అధికంగా ఉంటుంటాయి. ముఖ్యంగా తులారాశి వారు ఎప్పుడూ కూడా చాలా తెలివితేటలుగా ఆలోచిస్తూ ఉంటారు. వారి గురించి వారు ఆలోచించుకోవడం చాలా తక్కువ. ఎప్పుడు కుటుంబం గురించి ఆలోచించే మనస్తత్వాన్ని కలిగి ఉంటారు. కుటుంబం యొక్క జాగ్రత్తలు ఆలోచిస్తారు. వారి యొక్క సోదరుల గురించి కానీ, తల్లిదండ్రుల గురించి కానీ, కుటుంబం గురించి కానీ, భాగస్వామి గురించి కానీ, వారి యొక్క పిల్లల గురించి కానీ శ్రద్ధగా ఆలోచన చేస్తూ ఉంటారు. ప్రతి విషయాల్లోని కూడా మంచి ఐడియాల్ని ఇవ్వడంలో వీరు చాలా దిట్ట అనే చెప్పాలి. ప్రతి విషయంలోని కూడా మంచి ఐడియాలు ఇవ్వడంతో పాటుగా ఏ విధంగా నడుచుకోవాలి అన్నది కూడా వీరికి చాలా బాగా తెలుసు. ప్రతి ఒక్కరితోని ఎంతో జాగ్రత్తగా ఉంటారు. వీరి సీక్రెట్స్ని ఎవ్వరికీ పంచుకోరు. ఎప్పుడూ కూడా వీరి సీక్రెట్స్ని ఎదుటి వ్యక్తులకు పంచుకోవడానికి ఇష్టపడరు. ఎందుకంటే ఎదుటి వ్యక్తులు మోసం చేస్తారు అన్న నమ్మకం వీరికి గట్టిగా ఉంటుంది. అవసరానికే ప్రతి ఒక్కరూ మాట్లాడతారని వీరు బాగా నమ్ముతుంటారు. అందుకే వీరికి సంబంధించిన ఏ విషయాన్ని కూడా బయటికి చెప్పుకోరు. ఎవ్వరికీ కూడా ఆ నిజాలను చెప్పరు. వీరెప్పుడైనా
ఎవరైనా బాధపడినా కూడా ఎవరికి ఆ బాధని పంచుకునేందుకు ఇష్టపడరు. వీరు చాలా సున్నిత మనస్తత్వం కలిగి ఉండేవారు అని చెప్పడంలో సందేహం లేదు. తులారాశి వారు ప్రతి ఒక్కరితో కలిసినప్పటికీ కూడా కలుపుగోలుగా మాట్లాడరు. అందరూ చెప్పేవి వింటారు తప్ప వీరు తిరిగి మాట్లాడడం అనేది చాలా తక్కువ. అందరితో కలిసి ఉండాలి అనుకుంటారు కానీ ఎవరితోని కూడా పెద్దగా మాట్లాడరు. ఏదైనా ఒక పని చెయ్యాలనుకుంటే ఆ పనిని పూర్తి చేసేంత వరకు కూడా ఈ తులారాశి వారు నిద్రపోరు. చాలా పట్టుదలని కలిగి ఉంటారు. అనుకున్న పనిని సరైన సమయంలో పూర్తి చెయ్యాలని వీరు చాలా గట్టిగా సంకల్పాన్ని చెప్పుకుంటూ ఉంటారు. ముఖ్యంగా ఈ తులారాశి వారు అన్ని విధాలుగా కూడా వారి జీవితంలో మంచిగా రాణిస్తారని చెప్పాలి. చాలా క్రియేటివిటీగా ఆలోచించే మైండ్ కలిగి ఉంటారు. అందుకే ప్రతి ఒక్కరూ కూడా ఈ తులారాశి వారితో జత కట్టేందుకు ఇష్టపడుతూ ఉంటారు. అన్ని విధాలుగా గొప్ప గొప్ప ఆలోచనలు చేస్తూ ఉంటారు. గొప్ప గొప్ప ఐడియాలు ఇస్తూ ఉంటారు. దీని కారణంగానే ప్రతి ఒక్కరూ కూడా వీరి దగ్గరే అన్ని విషయాలు తెలుసుకోవాలి అనుకుంటారు. వీరితోనే ప్రతి దాని గురించి డిస్కస్ చేస్తూ ఉంటారు. అన్ని ఐడియాలు కూడా వీరినే అడుగుతూ ఉంటారు. ముఖ్యంగా తులారాశి వారికి కోపం అనేది కూడా కొంచెం ఎక్కువగానే ఉంటుంది. వీరికి ఎవరి మీదైనా కోపం వచ్చినా చిరాకు వచ్చినా జీవితంలో వారి మొహాన్ని చూసేందుకు కూడా ఇష్టపడరు. ఎప్పుడూ కూడా ప్రతి ఒక్కరితో చాలా నవ్వుతూ ఎదుటి వ్యక్తులు బాధ పెట్టినప్పటికీ కూడా వారిని చాలా ప్రశాంతంగా డీల్ చేస్తారు. కానీ ఒకసారి వారు మాత్రం ఏదైనా తిరిగి ఒక మాట అన్నా లేకుంటే వీరి పేషెన్స్ని కనుక వారు టెస్ట్ చేస్తే ఇక జీవితంలో వారి మొహం కూడా చూడరు. తులారాశి వారు ఎంత సున్నితంగా అయితే ఉంటారో వీరికి అంతే కోపం కూడా ఉంటుంది. ఏ సందర్భంలో ఎలా ఉండాలనేది ఈ రాశి వారికి చాలా బాగా తెలుసు. ఈ తులారాశి వారితో మాట్లాడేటప్పుడు చాలా జాగ్రత్తగా మాట్లాడాలి. ఎదుటివారు ఎలాంటి వారనేది వీరు చాలా స్పష్టంగా తెలుసుకోగలుగుతారు. ఎదుటివారు మోసం చేస్తున్నారంటే వెంటనే పసిగట్టేస్తారు. కాబట్టి తులారాశి వారితో ఎవరైనా సరే మంచిగానే ఉండాలి. లేకుంటే వారి నిజ స్వరూపం వీరికి చాలా స్పష్టంగా తెలిసిపోతుంది. తులారాశి వారు వారి యొక్క జీవితంలో చాలా కష్టాలను ఎక్కువగా చూస్తూ ఉంటారు. వారి యొక్క కష్టాల నుండి బయటికి వచ్చేందుకు చాలా కష్టపడుతూ ఉంటారు. ఎక్కువగా వీరు సొంత నిర్ణయాలే తీసుకుంటూ ఉంటారు. పక్కవారు చెప్పే మాటలు పట్టించుకోరు. ఇది వీరికి ఒక చెడు గుణంగానే చెప్పవచ్చు. ఎప్పుడూ సొంత నిర్ణయాలే మంచివని అనుకుంటూ ఉంటారు. చిత్తా నక్షత్ర జాతకులు, స్వాతి నక్షత్ర జాతకులు అష్టముఖి రుద్రాక్షను, విశాఖ నక్షత్ర జాతకులు పంచముఖి రుద్రాక్షలు ధరించడం ఈ రాశి వారికి చాలా మంచిదిగా చెప్పవచ్చు. తులారాశి వారి యొక్క గుణగణాల గురించి తెలుసుకున్నారు కదా. ఈ వీడియో నచ్చిందా? నచ్చితే లైక్ చేసి మీ ఫ్రెండ్స్లో కానీ మీ ఫ్యామిలీ మెంబర్స్లో కానీ ఎవరైనా తులారాశి వారు ఉంటే వారికి ఈ వీడియోని తప్పనిసరిగా షేర్ చేయండి. ఓం నమః శివాయ.